హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, పోకో X2 మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కొత్త ఎంట్రీ. 128 Hz రిఫ్రెష్ రేట్తో పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఈ ఫోన్ వస్తుంది. ప్రీవియస్ షామీ రెడ్మీ ఫోన్స్తో కంపేర్ చేస్తే దీంట్లో కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ మనకు కనిపిస్తాయి అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. అవేంటనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక పోకో X2ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్లయితే లేదా ఫ్యూచర్లో పోకో X2ని కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. డెఫినెట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని మనం స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనం పోకో X2 లాంచర్లో కనిపించే కస్టమైజేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. పోకో X2 లాంచర్ని కస్టమైజ్ చేసుకోవడానికి మీరు హోమ్ స్క్రీన్పై అయితే ఇలా పించ్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మోర్ని అయితే క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ చూడొచ్చు, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ని అయితే చేంజ్ చేయొచ్చు. యాప్ డ్రైవర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మామూలుగా మీరు ఫోన్ పర్చేజ్ చేసినప్పుడు ఇలా వైట్ కలర్లో అయితే వస్తుంది యాప్ డ్రైవర్ బ్యాక్గ్రౌండ్, అలాగే ఈ సైడ్ బార్ యొక్క బ్యాక్గ్రౌండ్. మీరు కావాలనుకుంటే డార్క్ కలర్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు అండ్ దీని యొక్క ఒపాసిటీని కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు ఇలా స్లైడ్ చేసి. మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసినా లేదా డార్క్ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసినా. అంతేకాకుండా మనకి లాంచర్ సెట్టింగ్స్లోనే ఇక్కడ మోర్కి వెళ్ళినట్లయితే ఐకాన్ ప్యాక్ను కూడా మీరు డిఫరెంట్ ఐకాన్ ప్యాక్స్ని అయితే యూజ్ చేయొచ్చు. మీరు ప్లే స్టోర్ నుంచి ఐకాన్ ప్యాక్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని అయితే ఇక్కడ నుంచి అప్లై చేయొచ్చు. నేనైతే ఇంకా ఏ ఐకాన్ ప్యాక్స్ని అయితే డౌన్లోడ్ చేయలేదు. డిఫాల్ట్ ఐకాన్సే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి ఇక్కడ యాడ్ మోర్ని క్లిక్ చేసి ప్లే స్టోర్ నుంచి ఏమైనా ఐకాన్ ప్యాక్స్ని అయితే డౌన్లోడ్ చేసి వాటిని అయితే అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కస్టమైజ్ లేఅవుట్ అయితే ఉంది. మీరు ఐకాన్ సైజ్ని ఎలా అంటే అలా అయితే పెట్టుకోవచ్చు. మీ కన్వీనియంట్కి తగినట్టుగా. కొంతమందికి పెద్దగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి చిన్నగా ఉంటే నచ్చుతుంది. దాన్ని అయితే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మీకు లాంచర్ సెట్టింగ్స్లోనే కింద మీకు డబుల్ ట్యాప్ టు లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు హోమ్ స్క్రీన్లో ఎక్కడ ఎంటీ స్పేస్పై ట్యాప్ చేసినా ఫోన్ అయితే లాక్ అవుతుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేయొచ్చు లేదా డిసేబుల్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనం ఈ పోకో లాంచర్ సెట్టింగ్స్ని యాప్ డ్రైవర్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ 3 బార్స్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఈ పోకో లాంచర్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. హోమ్ స్క్రీన్ని కూడా మీరైతే కస్టమైజ్ చేయొచ్చు. ఎంటీ సెల్స్ని ఫిల్ చేయొచ్చు అండ్ షో మెమరీ స్టేటస్. ఏవైతే మీకు యాప్స్ ఉంటాయో అవి ఎంత ర్యామ్ని కన్జ్యూమ్ చేసుకున్నాయి అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. షో మెమరీ స్టేటస్ని ఎనేబుల్ చేస్తే అండ్ నెక్స్ట్ మనం యాప్ డ్రైవర్ని ఓపెన్ చేసి ఇటు సైడ్కి 2 times స్వైప్ చేసినట్లయితే మీరు హైడ్ చేసుకునే యాప్స్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ ఒక యాప్ని అయితే హైడ్ చేశాను, మెసేజ్ యాప్ని. మీరు కావాలనుకుంటే ఈ ఐకాన్ని క్లిక్ చేసి మరిన్ని యాప్స్ని అయితే యాడ్ చేయొచ్చు. మామూలుగా అందరికైతే ఈ 2 times స్వైప్ చేస్తే హైడ్ యాప్స్ ఫీచర్ అయితే రాకపోవచ్చు. దీనికోసం మీరు ఈ 3 బార్స్ని క్లిక్ చేసి కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ హైడ్ యాప్ ఐకాన్స్ అని ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసి ఉంటేనే ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు 2 times స్వైప్ చేస్తే హైడ్ యాప్స్ ఆప్షన్ రాకపోతే దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. అండ్ నెక్స్ట్ చాలామందికి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ కెమెరా ఫీచర్స్ని అయితే చూద్దాం. కెమెరాని ఓపెన్ చేసి మీరు ఇక్కడ వీడియోపై క్లిక్ చేయగానే మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. ఈ ఐకాన్ ట్రాకింగ్ మూవింగ్ ఆబ్జెక్ట్. మీరు ఒక వ్యక్తిని లేదా ఒక యానిమల్ని దేన్నైనా షూట్ చేసేటప్పుడు ఒకసారి దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఇలా స్క్వేర్ అయితే ఆ ఆబ్జెక్ట్ని ట్రాక్ చేస్తుంది. లేదా ఒక యానిమల్ కానీ ఒక మనిషి అయినా కానీ దాన్ని క్లిక్ చేసి ఆ ఫీచర్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు వీడియోని షూట్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ వి మోడ్, వ్లాగింగ్ మోడ్. మీరు షూట్ వ్లాగ్ సైమల్టేనియస్గా 4 seconds 4 వీడియోస్ షూట్ చేస్తే ఆటోమేటిక్గా యానిమేషన్స్ యాడ్ చేసి ఒక చిన్న వ్లాగ్ వీడియోలా అయితే ఇస్తుంది. టిక్టాక్లో అప్లోడ్ చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవడానికి. మీరు కష్టపడి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ శాంపిల్ వ్లాగ్ వీడియోని అయితే నేను మన కెమెరా రివ్యూలో అయితే చూపెడతాను. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ షార్ట్ వీడియో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా మొబైల్స్కి, షామీ మొబైల్స్కి, పోకో మొబైల్లో అయితే ఆల్రెడీ వచ్చింది.
సో ఇది రెగ్యులర్ షార్ట్ వీడియో. సో మీరు సూపర్ స్లోగా తీయొచ్చు అండ్ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ ఇలా. సో ఆ షార్ట్ వీడియో ఎలా ఉండాలనేది కూడా మీరు స్పీడ్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సో ఇక్కడ షార్ట్ వీడియో తీసేటప్పుడు మీకు డిఫరెంట్ ఐకాన్స్ని కూడా, సో స్టిక్కర్స్ వస్తాయి, వీటిని కూడా మీరు అప్లై చేయొచ్చు వీడియోలో. సో డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి, వీటన్నింటినీ ఇంకా కొన్ని డౌన్లోడ్ చేసుకోలేదు. సో వాటిని అయితే మీరు అప్లై చేయొచ్చు వీడియో షూట్ చేసేటప్పుడు షార్ట్ వీడియోలో. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఒక కలర్ని అయితే యాడ్ చేసింది ఈ ఫిల్టర్. సో వీటిని అయితే మీరు ట్రై చేయొచ్చు, చాలా కూల్గా ఉన్నాయి అవైతే. అండ్ అంతేకాకుండా మనకి సో పోర్ట్రేట్ అయితే మామూలుగా అందరికీ తెలుసు, బట్ ఇందులో ఒక సినిమాటిక్ పోర్ట్రేట్ ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇలా మనకి పైన కింద బ్లాక్ బార్స్ అయితే వస్తాయి. సో ఫోటో అయితే చాలా కూల్గా ఉంటుంది తీసిన తర్వాత. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం వైడ్గా వస్తుంది, చూడడానికి చాలా కూల్గా వస్తుంది మీకు ఫోటో అయితే. సో ఈ సినిమాటిక్ స్కోప్తో ఫోటో తీసినట్టు అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఒక కొత్త ఫీచర్, ఫస్ట్ టైం షామీ రెడ్మీ ఫోన్స్లో లేదా పోకో ఫోన్లో అయితే మనం ఫస్ట్ టైం చూడడం దీన్ని. అండ్ అంతేకాకుండా మీరు 64 MP ఫోటోని డైరెక్ట్గా క్యాప్చర్ చేయడానికి ఈ 64 MPని అయితే సో క్లిక్ చేయండి. అండ్ ఇటు లాస్ట్కి స్వైప్ చేస్తే మీకు ప్రో మోడ్ వస్తుంది. సో ఈ ప్రో మోడ్లో ఫస్ట్ టైం వీళ్ళు రా క్యాప్చర్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో రా మోడ్లో మీరు ఫొటోస్ని అయితే తీయొచ్చు. సో రా ఫొటోస్ డిఎన్జీ ఫార్మాట్లో వస్తాయి. సో మీరు తర్వాత ఎడిట్ చేస్తే మంచి డీటెయిల్స్ని అయితే ప్రిజర్వ్ చేస్తుంది ఈ రా ఇమేజ్. సో బెటర్గా అనిపిస్తాయి ఎడిట్ చేసిన తర్వాత ఈ రా ఫొటోస్. సో దీన్ని ఎనేబుల్ చేయడానికి సో నేనైతే ఆల్రెడీ ఎనేబుల్ చేసి పెట్టాను ప్రో మోడ్లో. సో ఇక్కడ క్లిక్ చేయండి, సో ఎనేబుల్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ప్రో మోడ్లో మీకు ఐఎస్ఓని అండ్ వైట్ బ్యాలెన్స్ని డిఫరెంట్ ఫిల్టర్స్తో కూడా మీరు ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు ప్రో మోడ్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రో మోడ్ని వాడాలనుకుంటే. సో చాలామంది అయితే ప్రో మోడ్ని ఎక్కువగా యూజ్ చేయరు. సో బట్ రా ఫొటోస్ కొన్నిసార్లు చాలా బాగా యూజ్ అవుతాయి. కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ని రాలో కూడా తీసుకోవడం బెటర్. ఎడిట్ చేస్తే చాలా మంచి అవుట్పుట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి పోకో X2 డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. సో ఈ డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్ని కవర్ చేయడానికి మీరు డిఫరెంట్ వాల్ పేపర్స్ని అయితే సో ట్రై చేయొచ్చు. సో మీరు చూడొచ్చు, ఇమేజ్ అయితే చాలా కూల్గా కనిపిస్తుంది. సో మీకు ఒక సైడ్ ఈ పంచ్ హోల్ కట్అవుట్ ఉన్న సైడ్ అయితే డార్క్గా ఉంది. అక్కడ పంచ్ హోల్లో కెమెరాస్ ఉన్నాయన్న విషయం కూడా సో చాలామంది అయితే గుర్తించరు చూడగానే. సో వీటి కోసం పంచ్ హోల్ యాప్స్ చాలా ఉన్నాయి ప్లే స్టోర్లో. సో నాకైతే ఈ హైడీ హోల్ అనే యాప్ అయితే బాగా నచ్చింది. పంచ్ హోల్ని కవర్ చేసే చాలా మంచి యాప్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో వీటిని అయితే మీరు చెక్ చేయండి, చాలా మంచి వాల్పేపర్స్ అయితే ఉన్నాయి. సో మీ పంచ్ హోల్ని కవర్ చేసుకోవడానికైతే సో ఈ వాల్పేపర్ యాప్ అయితే సో చాలా కూల్గా ఉంటుంది. ఇదనే కాదు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని ఏదైనా మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో ఈ పంచ్ హోల్ని అయితే హైడ్ చేసుకునేలా అయితే మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. సో డిస్ప్లేలోకి వెళ్తే అండ్ ఇక్కడ కింద నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్కి వెళ్ళి ఈ హైడ్ నాచ్ ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ ఈ పంచ్ హోల్స్ని అలాగే స్టేటస్ బార్ని అయితే మీరు హైడ్ చేయొచ్చు. సో లేదంటే కనబడేలా పెట్టుకోవచ్చు. సో కనబడేలా పెట్టడం బెటర్, అదే బెటర్గా స్క్రీన్ని యూజ్ చేసుకున్నట్లయితే అవుతుంది. ఒకవేళ మీకు ఇదంతా సో కొంచెం హార్డ్గా అనిపిస్తే హైడ్ వితౌట్ మూవింగ్ స్టేటస్ బార్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లేలోనే చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ మోడ్, సో లో లైట్లో మనం ఫోన్ని యూజ్ చేసేటప్పుడు మన ఐస్ స్ట్రెయిన్ కాకుండా సో ఈ రీడింగ్ మోడ్ అయితే హెల్ప్ అవుతుంది. సో దీన్ని మీరు కావాలనుకుంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండాలనేది. సో చాలా యూజ్ అవుతుంది మీ ఐస్ స్ట్రెయిన్ కాకుండా నైట్ టైంలో. సో డెఫినెట్గా ఎక్కువ టైం మొబైల్ని నైట్ టైంలో యూజ్ చేసే వాళ్ళు అయితే ఈ రీడింగ్ మోడ్ని అయితే సో ఖచ్చితంగా వాడాలి. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లేలోనే సో కలర్ స్ట్రీమ్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో మీకు కలర్స్ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడైతే మీరు సో సెట్ చేసుకోవచ్చు. సాచురేటెడ్ కలర్స్, కొంచెం పంచి కలర్స్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ని అయితే ఎనేబుల్ చేయండి. అండ్ ఒరిజినల్ కలర్స్ ఎలా ఉంటే అలా న్యాచురల్గా ఉండాలనుకుంటే. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ రేట్, సో జనరల్గా 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంది. సో బట్ పోకో X2లో మరీ అంత ఇష్యూ అయితే నేను ఇప్పటికీ నోటీస్ చేయలేదు. బట్ మీరు ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీని సేవ్ చేయాలనుకుంటే ఈ 60 Hz రిఫ్రెష్ రేట్ని కూడా మీరు ఇక్కడైతే ఎనేబుల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిఫ్రెష్ రేట్ కింద మీకు డార్క్ మోడ్ అయితే కనిపిస్తుంది. సో
డార్క్ మోడ్ కొంచెం కూల్గా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఐపీఎస్ డిస్ప్లే, బ్యాటరీని సేవ్ చేయదు, కానీ మీకు చూడడానికి అయితే ఈ డార్క్ మోడ్ కూల్గా కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ సైజ్ అయితే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. అండ్ ఇంకా నాచ్ అండ్ స్టేటస్ బార్ సెట్టింగ్స్ ఆల్రెడీ మనం ఇందాకైతే చూసాం. అండ్ బ్యాటరీ పర్సంటేజ్, సో గ్రాఫికల్, సో జస్ట్ మనకి ఐకాన్ కనిపిస్తుంది. అండ్ పర్సంటేజ్ నెక్స్ట్ టు ఐకాన్, సో ఇలా ఐకాన్లా కనిపిస్తుంది. సో ఎలా కావాలనుకుంటే మీరు అలా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పోకో ఎక్స్లో ఒక యూజ్ఫుల్ ఫీచర్, అఫ్ కోర్స్ చాలా ఫోన్స్లో ఉంది, బట్ దీన్ని అయితే చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో దానికోసం వైఫైలోకి వెళ్ళండి. సో ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లోకి వస్తే వైఫై అసిస్టెంట్ అయితే ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు వైఫై అండ్ మొబైల్ డేటా రెండు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, సో వైఫై కనెక్షన్ కనుక పూర్గా ఉన్నట్లయితే సో మొబైల్ కనెక్షన్ అయితే యూజ్ చేసుకుంటుంది మొబైల్. జనరల్గా వైఫై ఆన్ ఉంటే చాలా మొబైల్స్ వైఫై కనెక్షన్ పూర్గా ఉన్న వైఫైనే వాడుకుంటాయి. బట్ ఈ ఫీచర్ని ఎనేబుల్ చేస్తే మాత్రం వైఫై కనెక్షన్ పూర్గా ఉంటే మొబైల్ డేటాని అయితే యూజ్ చేసుకుంటుంది. సో అదొక మంచి విషయం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వైఫై అసిస్టెంట్ నుంచి బ్యాక్కి రాగానే మనకి కింద ట్రాఫిక్ మోడ్ అని కనిపిస్తుంది. సో ఈ ట్రాఫిక్ మోడ్ రెండు ఎనేబుల్ చేసి ఉంటే రెండు మోడ్స్ అయితే కనిపిస్తాయి, రెగ్యులర్ మోడ్ అండ్ ఎక్స్ట్రీమ్ మోడ్. సో రెగ్యులర్ మోడ్లో జనరల్గా అన్ని బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే సింక్ అవుతూ ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్ మోడ్ కనుక మనం పెట్టి ఉంచినట్లయితే కేవలం ఏవైతే యాప్స్ని మనం యూజ్ చేస్తున్నామో ఆ యాప్స్ని మాత్రమే బ్యాక్గ్రౌండ్ డేటా సింక్ అవుతుంది. సో రెగ్యులర్ మోడ్లో ఉంచుకోండి. సో అదే చాలా వరకు బెటర్. సో మీ డేటా ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో కన్జ్యూమ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్ మోడ్ని అయితే సెట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లోకి వచ్చి కిందకి స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అయితే ఎనేబుల్ అయి ఉంది. సో దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ రికగ్నైజేషన్ మెథడ్ ఉంది కదా, సో ఇది టచ్ ఉంది, అండ్ ప్రెస్ ఉంది. సో మామూలుగా ఈ ఫింగర్ ప్రింట్ సెన్సారే మనకి పవర్ బటన్గా పనిచేస్తుంది, ఫింగర్ ప్రింట్ స్కానర్గా పనిచేస్తుంది. సో ఇక్కడ టచ్ అని పెట్టాను కాబట్టి మామూలుగా లాక్ చేసిన తర్వాత టచ్ చేసిన వెంటనే అన్లాక్ అవుతుంది. సో ఒకవేళ ప్రెస్ పెడితే మామూలుగా లాక్ చేద్దాం. సో ఇలా టచ్ చేస్తే అన్లాక్ అవ్వదు, సో ప్రెస్ చేస్తేనే అన్లాక్ అవుతుంది. సో మీ వీల్ని బట్టి అనుకోకుండా టచ్ అయితే అన్లాక్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ ప్రెస్ ఉంచుకోండి, లేకపోతే టచ్నే సెట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్లోనే మీరు అడిషనల్ సెట్టింగ్స్లోకి వస్తే అన్ని షామీ రెడ్మీ ఫోన్స్లో ఉన్నట్లే ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అయితే ఉన్నాయి. నావిగేషన్ బార్స్ అయితే హైడ్ అయిపోతాయి, మీరు స్వైప్ గెస్చర్స్ ద్వారా అయితే మీ మొబైల్ని యూజ్ చేయొచ్చు. మీ కన్వీనియంట్ని బట్టి ఎనేబుల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవే కాకుండా షామీ రెడ్మీ ఫోన్స్లో రెగ్యులర్గా ఉండే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి నేను ఆల్రెడీ రెడ్మీ K20 Pro వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో అందులో ఉండే ambient డిస్ప్లే, అలాంటి ఫీచర్స్ మనకి ఇందులో ఉండవు. అవి కాకుండా రిమైనింగ్ కాల్ రికార్డింగ్, స్టేటస్ బార్ రిలేటెడ్ ఫీచర్స్ అయితే ఇందులో కూడా పనిచేస్తే ఒకసారి ఆ వీడియోని కూడా రిఫర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.